ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారి పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. కాగా సింగరేణి సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జిల్లాలోని 32 మంది వద్ద నుంచి 4,08,00,000 రూపాయలు వసూలు టోకరా వేసిన కేసుకు సంబంధించి ఎస్పీ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసు విషయంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, 2018లోనే 7 కేసులు నమోదైనట్లు, ఇందులో భాగంగానే చుంచుపల్లి పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైందన్నారు. అలాగే వరంగల్ రిమాండ్ ఖైదీ దాసు హరికృష్ణ భార్య ఈ కేసులో నిందితురాలు కావడంతో ఆమెను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఎస్పీ మరో 3 నిందితులైన రోహత్ బేగ్, ఉపేందర్ నాయుడు, రవిరాజులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన నిందితుల వద్ద నుండి 1,47,14,000 రూపాయలు, 4 తులాల బంగారం, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే బాధితులను చీటింగ్ చేసిన డబ్బులతో కొనుగోలు చేసిన 92.5 తులాల బంగారు ఆభరణాలను నిందితులే బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు వివరిస్తూ రికవరీలో భాగంగా ఆ ఆభరణాలను బాధితులకు అందజేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. అందరికీ నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత సంవత్సరం మే నెలలో మనకు ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా లోతుగా దర్యాప్తు చేయడం వలన మనకు బాధితులు ఇంకొంతమంది కూడా మనకు కొత్తగూడెం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దీంట్లో మెయిన్ చీటింగ్ ఉద్యోగాల పేరిట సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, అదేవిధంగా ఏసీటీఓ జాబ్స్, అదేవిధంగా కొందరు అధికారులకు ట్రాన్స్ఫర్స్ కూడా చేపిస్తామని ఒక గ్యాంగ్. దానిలో ప్రధాన సూత్రధారుడు ఏవన్ దాసు హరికిషన్ ఇతను RNB అనే పేరు చెప్పుకొని ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని ఇక్కడ ఉన్న గుండా వినోద్ కుమార్ A2, అతను రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్, అతని తోటి పరిచయమై మన కొత్తగూడెం జిల్లాకు వచ్చి 2018 నుంచి ఉద్యోగాల కోసం చూసే ఆస్పిరెంట్స్తో ఒక వల వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి మోసం చేయడం జరిగింది. సో మేము ఇన్వెస్టిగేషన్ ఇన్డెప్త్ చేయడం వలన బాధితులు కూడా ముందుకు వచ్చి మనకు దగ్గర ఒక 60 మెంబర్స్ బాధితులు మన దగ్గరికి వచ్చారు. సో దీంట్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ 4,08,00,000 చీటింగ్ జరిగింది. టోటల్ 2018 నుంచి కూడా చాలా వరకు కూడా ఈ 60 మెంబర్స్ మనం ఇన్వెస్టిగేషన్ చేయడం వలన వాళ్ళకు కూడా ఒక భరోసా వచ్చి అప్పుడు బయటకు వచ్చి మేము కూడా ఇచ్చినాం సార్, మా దగ్గర కూడా ఇన్ని లక్షలు తీసుకున్నారని చెప్పడం వల్ల ఇంకా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో టోటల్ 13 మెంబర్స్ అక్యూజ్డ్ ఉన్నారు. టోటల్ 13 మెంబర్స్. సో ఈ 13 మెంబర్స్ అక్యూజ్లో ఆల్రెడీ మనం ఒక 10 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్లో భాగంగా ఇప్పటి వరకు మనము 1,47,14,000 రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా 4 తులాస్ ఆఫ్ గోల్డ్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా వీరు 2018 నుంచి కూడా 60 మెంబర్స్ అదేవిధంగా వేరే దగ్గర నుంచి కూడా తీసుకున్న డబ్బులు అన్నింటినీ కూడా ఒక 92.5 తులాస్ ఆఫ్ గోల్డ్ వీళ్ళు తీసుకొని ఒక బ్యాంక్లో పెట్టడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ బ్యాంక్లో ఉన్న బంగారాన్ని కూడా కోర్టు ప్రొసీజర్ ద్వారా విడిపించి బాధితులకు అందజేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇప్పటివరకు కూడా చెప్పినట్టు ఈ 13 అక్యూజ్లో మెయిన్ అక్యూజ్డ్ ఏవన్ దాసు హరికిషన్, వాళ్ళ భార్య దాసు హారిక, అదేవిధంగా ఉపేందర్ నాయుడు అని లోకల్ అతను, గుండా వినోద్ కుమార్ కూడా లోకల్ అతను. సో దీంట్లో అందరూ కూడా ఏసీటీఓ జాబ్స్ అని, సింగరేణి క్లరికల్ జాబ్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో ఎవరికి కూడా జాబ్ ఊరికే రాదు. మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, మీకు జాబ్ వస్తుంది. అంతేగాని ఇక్కడ మధ్యవర్తిత్వం చేసి అక్కడ జాబ్ ఇప్పిస్తాం, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇప్పిస్తామని చేస్తే ఈ విధంగా మోసపోయేది ఉంటాయి. సో ఈ కేసును ఛేదించిన కొత్తగూడెం DSP గారు, అదేవిధంగా చుంచుపల్లి CI గారు, SI ప్రవీణ్ గారు, అదేవిధంగా సిబ్బంది అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా బాధితులు కూడా ఇంకా ఎవరైనా అయితే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ రికవరీ చేసిన అమౌంట్ కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయినాక కోర్టు ప్రొసీజర్ ద్వారా వాళ్ళ డబ్బులు తీసుకుంటారు. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.